మన ఫ్రెండ్స్‌లో చాలామంది ముస్లింల పెళ్ళిల్లో గానీ, వాళ్ళు తయారు చేసిన చికెన్ గానీ తిని, అబ్బా! భలే టేస్ట్ ఉందిరా అనుకుంటారు కదా! మనం ఇప్పుడు ఈ వీడియోలో ముస్లిం స్టైల్‌లో చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్‌లో కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మరసాన్ని వేసి మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ యూజ్ చేశాను. దానికి ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకోవాలి. పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్‌ని మనం ఇందులో వేసుకోవాలి. చికెన్‌ని ఒకసారి కలుపుకొని అందులో మనం కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్‌లో వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుంటున్నాను. సో, ఇలా వేసుకోవటం వల్ల చికెన్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఈ రెసిపీకి మీరు అట్‌లీస్ట్ 50 లైక్స్ అయినా ఇస్తారనుకుంటున్నానండి. అలాగే ఇంక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్‌ని వేసుకోవాలి. సో, చికెన్‌లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ! సో, దాంతోనే మాక్సిమం కుక్ అయిపోతుంది. లాస్ట్‌లో కొద్దిగా వాటర్ పోసుకొని చికెన్‌ని మధ్య మధ్యలో కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! మన చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ స్టైల్‌లో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ మేము చేయగలగాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.